సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇండియాలో హోలీ సెలబ్రేషన్స్ మీ అందరికీ తెలిసిందే. మరి యూఎస్లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? మన వాళ్ళందరూ కలిసి హోలీ సెలబ్రేషన్స్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఒక్క తెలుగువారనే కాదు, నిజంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సెలబ్రేషన్స్కి వచ్చి అందరూ కలిసి సెలబ్రేట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. నాట్ ఈవెన్ హోలీ, ఏ పండగలైనా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. సో మరి ఈ రోజు హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయనేవి మీకు చూపిస్తాను, పదండి. ఇది ఫ్లోరిడా స్టేట్లో ఆర్లాండోలో వన్ ఆఫ్ ద పార్క్. ఈ పార్క్లో మన భారతీయులందరూ కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఇండియాలో కంటే ఎక్కువ ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సొంత ఊరుకు సొంత దేశానికి దూరంగా ఉన్నామన్న భావనతోనేమో భారతీయ పండుగలన్నిటిలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. తమ పిల్లలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలపాలనే ఉద్దేశంతో కుటుంబంలోని సభ్యులందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఓర్లాండోలో దగ్గరలో ఉన్నటువంటి భారతీయులందరూ ముందుగా అనుకుని వారికి అనుకూలంగా ఉన్నటువంటి వీకెండ్లో ఈ పార్క్లో హంగామా చేశారు. కేవలం తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా పిల్ల పాపలతో, ఆట పాటలతో, విందు వినోదాలతో, డీజే డప్పు వాయిద్యాలతో హోలీ సందడి చేశారు. యుఎస్లో మన వారందరూ వివిధ అసోసియేషన్ల పేరిట ఒక్కటవుతూ ఉంటారు. అలాంటి ఓ అసోసియేషన్ కాపీ. ఇది డాక్టర్లకు సంబంధించింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్ ఇండియన్ ఆర్జిన్ వీరు ప్రత్యేకంగా ఈ హోలీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేశారు. వీరు డీజే డప్పు డ్రమ్ము వాయిద్యాలతో పాల్గొన్నారు. భారతీయ పండుగల గురించి, వారి సంబరాల గురించి ఉత్సాహంగా వివరించారు. We in Central Florida, we are trying to do as much as we can. A lot of community work, a lot of fun work. And without all these people, this is not possible. Dr. Rangaraj, he was our DJ, awesome DJ. Yay! Ramesh Reddy, anytime there for help. Yeah. Hey. We have Jayesh, our dhol guy. Without him, this program was nothing. Happy Holi. It has been an amazing event. I've been part of this for last 2 years. Dr. Alka and our master DJ, I would say, he rolls the crowd, and we had like around 150 people enjoying on the beats of doles and his music. So it was a great event, and we look forward for some more events and serving the community. Thank you so much. సో ఇండియాలో మిస్ అవుతుందన్న ఫీలింగ్ ఉంటుందా మీకు ఎప్పుడైనా? మేము ఇండియా కన్నా ఎక్కువ ఇక్కడే పండగలు చేసుకుంటాము. యాక్చువల్లీ ఇండియాలో ఇంతగా చేసుకోరని నేను అనుకుంటున్నాను. ఐ వెంట్ రీసెంట్లీ టు ఇండియా, అండ్ ఐ థింక్ వీఆర్ సెలబ్రేటింగ్ మోర్ ఈవెంట్స్ అండ్ మోర్ ఫెస్టివల్స్ దాన్ ఇన్ ఇండియా, అండ్ వీఆర్ ఇన్ ఎ గుడ్ ప్లేస్. వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ హియర్ సెలబ్రేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్. ఏ పండగ మిస్ అవ్వకుండా, ఇంక్లూడింగ్ హోలీ, దసరా, దివాళీ, ఉగాది, you name it, even Punjabi festivals, Indian festivals, all over India. So we celebrate everything here. Happy Holi to everybody. First of all, thank you very much for providing us the platform to expose the excellent coverage that you guys provide to the CAPI events. CAPI, as have been told, is not a sister but actually a subcommittee of American Association of Physicians of Indian origin. దిస్ ఈజ్ ఎ మినీ ఇండియా అండి. మా దగ్గర ఉన్నది మేము తెలుగు, గుజరాతీ, పంజాబీ, మేము అందరం వి ఆల్ ఫీల్ లైక్ వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. అంతే. ఇక్కడ భాషకి తారతమ్యం లేదు. అందరూ మన వాళ్ళే. మన భారత నాగరికత, మన సంస్కృతి, మన మ్యూజిక్, దట్స్ ద ప్రయారిటీ హియర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, అసలు కొన్ని పండగలు అయితే వాళ్ళు చెప్పడం ఇండియాలోనే తక్కువ చేసుకుంటారేమో, ఎందుకంటే దేశం కాని దేశంలోకి వచ్చి మన కల్చర్ని మిస్ అవ్వకూడదని చెప్పి ప్రతి పండగని కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నది హోలీ అనమాట. హోలీ అయితే చాలా అద్భుతంగా జరిగింది. అందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చి సరదాగా ఆ టైంని స్పెండ్ చేసి, సో ఏంటంటే ఎన్ని ప్రెజర్స్ ఉన్నా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక మెకానికల్ లైఫ్లో బతుకుతున్నప్పటికీ కూడా సో ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అందరూ కలిస్తేనే పండగ. కాబట్టి ఒక ఈవెంట్ అనేది ఇంత గొప్పగా చేసుకుని
నెక్స్ట్ వాళ్ళ కిడ్స్తో ఉండి వాళ్ళు కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా మన సంస్కృతికి సంబంధించినటువంటి ఎలాంటి పండగల్ని మిస్ అవ్వకూడదని చెప్పి ఇక్కడ పేరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారనే చెప్పాలి. సో చాలా బ్యూటిఫుల్గా జరిగింది కదా, మీరు చూస్తున్నారు. ఇక్కడ ఒక పార్క్ అనమాట, ఇది ఒక పార్క్లో తీసుకుని సో అందరూ కలిసి ఒక గ్రూప్గా ఈ ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది.